హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? నేను చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుకుంటున్నప్పుడు ఇండియా గురించి ఏదైనా టాపిక్ వచ్చిందంటే తరచుగా ఒక సెంటెన్స్, ఒక పదాన్ని నేను వినేవాడిని. అదేమిటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఇది ఇండియా యొక్క ప్రత్యేకత. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ భిన్నత్వంలో ఏకత్వంగా జీవించే భారతదేశం గురించి గొప్పగా చెప్పుకునేవారు. ఈ ఎలా ఉండగలుగుతున్నారు, ఇన్ని భాషల వారు, ఇన్ని ప్రాంతాల వారు, ఇన్ని కులాల వారు, ఇన్ని మతాల వారు, ఇన్ని భిన్నత్వాలు ఉన్నా ఏకంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ఎంతో ఆశ్చర్యంగా వారు చెప్పుకునేవారు. ఎంత ఏకంగా ఎలా ఉండగలుగుతున్నారు అని. కానీ సోదరులారా, ప్రస్తుతం ఇండియా యొక్క పరిణామాలు చూస్తుంటే ఈ భిన్నత్వంలో ఏకత్వం అనే ఏదైతే కల్చర్ ఇండియాలో ఉందో అది ప్రమాదంలో ఉంది. కొంతమంది స్వార్థ లాభాల కోసం ఈ ఇండియా యొక్క కల్చర్ని, ఇండియా యొక్క యూనిటీ అండ్ డైవర్సిటీని ప్రమాదంలో నెట్టివేస్తున్నారు. వారి యొక్క స్వార్థ లాభం కోసం, కేవలం వారి యొక్క లాభం కోసం, వారి యొక్క స్వార్థం కోసం, వారి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం, వారి యొక్క రాజకీయ లాభం కోసం మతాల మధ్య, కులాల మధ్య కలహాలను లేపి వారు రాజకీయంగా, వారి యొక్క స్వార్థంగా లాభం పొందుతున్నారు. కేవలం హిందూ ముస్లిం క్రిస్టియానిటీ, హిందూ ముస్లిం క్రిస్టియానిటీ, వీరి మధ్య ఏదో ఒక బర్నింగ్ టాపిక్ ని రైజ్ చేయడం, దాని మీద ఫోకస్, పూర్తి భారతదేశ యొక్క ఫోకస్ మొత్తం దాని మీద డైవర్ట్ చేయడం, అసలు ఫోకస్ చేసే విషయాలను సైడ్ ట్రాక్ పట్టించడం వారి యొక్క మెయిన్ పాయింట్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, నేను ముస్లింని, నా ఫ్రెండ్స్ హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. నేను రోజు వారిని కలుస్తూ ఉంటాను, వారితో మాట్లాడుతూ ఉంటాను. వారు నాతో మంచిగా మాట్లాడతారు, నేను కూడా వారితో మంచిగా మాట్లాడతాను. నాకు వారి మధ్య ఎలాంటి కలహాలు లేవు, ఎలాంటి భేదాలు లేవు. మేము ఎప్పుడు గొడవ పడలేదు. కానీ గొడవలు వస్తున్నాయి, క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? అక్కడి నుంచి వస్తున్నాయి. ఎప్పటి వరకైతే నేను చెప్పిన ఈ యొక్క పాయింట్ మనం గ్రహించమో, గుర్తించమో, ఐడెంటిఫై చేయమో, ఈ మత కలహాలు, మత గొడవలు, మత విద్వేషాలు రేగుతూనే ఉంటాయి, ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే నేను ఎందుకు ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నానంటే ఈరోజు ఒక బర్నింగ్ టాపిక్గా మారింది మస్జిద్ మందిర్ టాపిక్. ఉత్తరప్రదేశ్లోని శంబాల్ అనే ప్రాంతంలో అక్కడ ఒక మస్జిద్ కట్టడం జరిగింది 500 సంవత్సరాల క్రితం. ఆ మస్జిద్ అనేది అక్కడున్న గుడిని పడవేసి కట్టడం జరిగింది అనే ఒక కొత్త టాపిక్ తెరపైకి తీసుకురావడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టాపిక్ ఇంత బర్నింగ్ టాపిక్ గా మారటం, అంత ఇష్యూ చేయడం అవసరమా? ఆ శంబాల్ అనే ప్రాంతంలో ఆల్రెడీ గొడవలు మొదలయ్యాయి. సుమారుగా 5 మంది మరణించారు, ఎంతో మందికి గాయాలయ్యాయి. ఇది అంతా ఎవరి కోసం, ఎవరు చేస్తున్నారు? ఇది మనం అర్థం చేసుకోలేమా? మై డియర్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. మస్జిద్కి వెళ్ళేవారు మస్జిద్కి వెళ్తున్నారు, గుడ్లకు వెళ్ళేవారు వారి యొక్క నమ్మకం, హిందూ సోదరులు గుడ్లకు వెళ్తున్నారు, చర్చ్ వెళ్ళేవారు క్రైస్తవ సోదరులు వారి యొక్క నమ్మకం చర్చ్కి వెళ్తున్నారు. ఎవరికి ఇక్కడ ఏ భేదాలు లేవు. ఎవరి గుళ్ళు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి మస్జిద్ వాళ్ళకి ఉన్నాయి, ఎవరి చర్చ్లు వారికి ఉన్నాయి. మరి ఎందుకు ఈ బర్నింగ్ టాపిక్ ఇంత ఇష్యూ చేయడం అవసరమా అనేది నా ప్రశ్న. చూడండి, రీసెంట్ గా 2-3 సంవత్సరాల క్రితం కర్ణాటకలో కూడా అదే జరిగింది. హిజాబ్ విషయం, బుర్ఖా విషయం. చూడండి ఫ్రెండ్స్, మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నానంటే ఒక మహిళ లేదా ఒక అమ్మాయి పూర్తిగా బట్టలు విప్పేసి, లేదా సుమారుగా 80% బట్టలు విప్పేసి నగ్నంగా రోడ్లపై తిరిగితే అడిగేవాడు ఎవడు ఉండడు. ఎవరు కూడా కేసు ఫైల్ చేయరు, ఎవరు కూడా ప్రశ్నించేవాడు ఉండడు. ఏ సొసైటీ ఉండదు, ఏ గ్రూప్ ఉండదు, ఏ కమ్యూనిటీ ఉండదు, ఏ రాజకీయ నాయకుడు ఉండడు. అలాంటి సమయంలో అడిగేవాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు భారతదేశ ఫిలిం ఇండస్ట్రీ ఎలా ఉంది? సుమారుగా అందులో కనిపించే హీరోయిన్, ఆ దేవుడు మమ్మల్ని క్షమించుగాక, సుమారుగా 80% బట్టలు లేకుండా కనిపిస్తుంది. ఈ రోజు అందరూ పోయి చూస్తున్నారు. సుమారుగా మాక్సిమం 90% పీపుల్స్ ఆర్ గోయింగ్ టు సీ మూవీస్. అందరు వెళ్ళి చూస్తున్నారు. కానీ ఎలాంటి కేసులు, గొడవలు, ఎవరు కోర్టులు ఎక్కడం లేదు. ఏ సొసైటీ, ఏ కమ్యూనిటీ, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడటం లేదు. మాట్లాడినా నామమాత్రంగానే, బర్నింగ్ టాపిక్ కావటం లేదు. కానీ అదే ఒక మహిళ, అదే ఒక అమ్మాయి తాను ఇష్టంగా
తాను పూర్తి శరీరాన్ని కప్పుకొని ఒక కాలేజీకో ఒక వర్క్ ప్లేస్కో వెళ్తే అక్కడ కేసులు, అక్కడ ఒక కమ్యూనిటీ వారిపై దాడి చేయడం, కేసులు, రాజకీయం చేయడం. దీన్ని ఇంత డైవర్సిటీ ఉన్న యూనిటీగా ఉంటున్న ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని పెంచిన ఇక్కడ యొక్క కల్చర్, ఈ కల్చర్ ప్రకారం జీవితాన్ని గడిపితే ఎత్తి పొడిచేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇలాంటివి జరిగినప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? మంచివాడు మౌనంగా ఉండటమే. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏ క్షణం వరకు అయితే మనం దీన్ని గుర్తించమో, గ్రహించమో, ఐడెంటిఫై చేయమో ఈ కలహాలు, ఈ మత ఘర్షణలు ఆగవు. అదేమిటంటే కొంతమంది స్వార్థ లాభం కోసం, అది ఆ కొంతమంది ఎవరంటే అది రాజకీయ నాయకులు ఉండవచ్చు, ఇంకెవరైనా ఉండవచ్చు, కొంతమంది వారి యొక్క స్వార్థ లాభం కోసం, వారి యొక్క స్వయ లాభం కోసం ఈ కలహాలను రేపుతున్నారు, ఈ చిచ్చులను రేపుతున్నారు, మతాల మధ్య ఘర్షణలను రేపుతున్నారు. ఎప్పటి వరకైతే ఈ పాయింట్ ని మనం తెలుసుకోమో అప్పటి వరకు, ఆ క్షణం వరకు ఈ కలహాలు, ఈ ఘర్షణలు, ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు ఆ పర్టికులర్ గ్రూప్ మతాల మధ్య, హిందూ ముస్లింల మధ్య గొడవలను, కలహాలను ఎందుకు రేకిస్తుంది? ఈ హిందూ ముస్లిం మస్జిద్ మందిర్ ఎందుకు, ఈ టాపిక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఈరోజు మీరు ఆశ్చర్యపోయే ఒక విషయాన్ని మీ ముందు ఉంచుతాను, వినండి. ఇండస్ వ్యాలీ రిపోర్ట్ 2023 ప్రకారం పూర్తి భారతదేశంలో సుమారుగా 80% మంది భారతీయులు 10,000 లేదా అంతకంటే తక్కువ సంపాదించి, నెలవారీ సంపాదన 10,000 లేదా అంతకంటే తక్కువ సంపాదించి వారి యొక్క జీవితాన్ని గడుపుతున్నారు. ఎలాంటి విషయం చూడండి ఇది. పూర్తి భారతదేశంలో సుమారు 80% అంటే సుమారుగా అందులో నేనుండొచ్చు, మీరుండొచ్చు, సుమారుగా 80% మంది 10,000 లేదా అంతకంటే తక్కువ సంపాదించి వారి యొక్క జీవితాన్ని గడుపుతున్నారు. అంటే అన్ఎంప్లాయ్మెంట్, జాబ్స్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. దాన్ని క్లియర్ చేయలేకనే ఈ బర్నింగ్ టాపిక్స్ మస్జిద్ మందిర్. నిత్యావసర ధరలు, రేట్స్ పెరిగిపోతున్నాయి, పెట్రోల్ రేట్స్ పెరిగిపోతున్నాయి, పప్పు పెరిగిపోతున్నాయి, నూనె, ఆయిల్ రేట్స్ పెరిగిపోతున్నాయి. దాన్ని తగ్గించలేకపోతున్నారు. వారి యొక్క మైండ్స్, మన యొక్క మైండ్స్ ని డైవర్ట్ చేయడం కోసం ఈ మస్జిద్ మందిర్ టాపిక్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం చదువుకున్నాం, అజ్ఞానులం ఎంత మాత్రం కాదు. వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మన యొక్క మేధాశక్తిని ఉపయోగించి, మన జ్ఞానాన్ని ఉపయోగించి, మనం చదువుకున్న దాన్ని న్యాయం చేస్తూ, మనం ఏదైనా జరిగితే దాన్ని రియాక్ట్ అయ్యి మంచిని మంచిగాను, చెడ్డను చెడుగాను చూపించాలని నేను భావిస్తున్నాను. ఆ మార్పు మనలో రావాలని నేను భావిస్తున్నాను. అస్సలాము అలైకుం.